మా నమ్మకమైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములైన మీరెంతైనా నమ్మదగిన దేవుడవయ్యా. ఈ సమయంలో యూట్యూబ్ దగ్గరికి వచ్చి మీ మాటలు వింటున్న బిడ్డలందరినీ కనికరించండి దేవా. మీ చిత్తమే మా పట్ల సిద్ధింపచేయము. ఈ దినము ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 18వ వచనం. నీ దేవుడైన యెహోవాను జ్ఞాపము చేసుకొనవలెను. Thou shalt remember the Lord thy God. अपने परमेश्वर యెహోవా को స్మరణ రఖనా. ప్రియులారా, యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవాను మర్చిపోకూడదు. అయితే ఆయన మనం పుట్టించినవాడు, మనం రక్షించినవాడు, దినం వెంబడి దినం కాచి కాపాడుతూ నడిపిస్తున్న దేవాది దేవుడు. కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకునుట చాలా అవసరమైంది. 119వ కీర్తనలో 49వ వచనములో, నా సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకున్నాము, దానివల్ల నీవు నాకు నిరీక్షణ పుట్టించున్నావు. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే నిరీక్షణ కలుగుతుంది. మనం నిరీక్షణ కలిగిన ప్రజలమండి, నిరీక్షణ లేని వారం కాదు. దేవుడు మన ప్రత్యేకమైన జనాంగంగా చేశాడు. అపొస్తలుల కార్యములో 10వ అధ్యాయంలో 31వ వచనం, కొర్నేలి నీ ప్రార్థన వినపడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకమందు ఉంచబడెను. కాబట్టి కొర్నేలి యొక్క ప్రార్థన దేవుడు విన్నాడట. అయితే ఆయన చేసిన ధర్మకార్యాలు అన్ని దేవుని సముఖానికి వెళ్ళాయట. మనం చేస్తున్న ప్రార్థనలు, మన జీవిస్తున్న జీవిత విధానం దేవుని సముఖానికి వెళ్ళేటివిగా ఉండాలి. అయితే ఎగిరిపోయేవిగా ఉండకూడదు. అవి దేవుని సన్నిధిలో నిలిచేటిగా ఉండాలి. అప్పుడు ప్రతిఫలం పొందుతాం. ఆలోచించండి. అయితే మనము దేవుని జ్ఞాపం చేసుకున్నాం. ఆయన ఎన్ని మేలు చేస్తున్నాడు. మీ పిల్లల జీవితంలో, నీ భర్త జీవితంలో, నీ భార్య జీవితంలో, నీ కుటుంబ జీవితంలో దినము వెంబడి దినం ఆయన చేస్తున్న మేలును జ్ఞాపం చేసుకొని దేవునికి అనుగుణంగా జీవించి ఆయన నామాన్ని మహిమపరచండి. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, వింటున్న మా శ్రోతలు మిమ్మల్ని జ్ఞాపం చేసుకొని మీకు దగ్గరగా జీవించి మీ నామాన్ని హెచ్చించేదానికి మీ కృప చూపించను. వారి అక్కర్లన్నీ మీ కృపలో తీర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.